నమస్కారం ఈటీవీ భారత్ కు స్వాగతం. మీరు చూస్తున్నారు న్యూస్ టైం. జగన్ దళిత ద్రోహి 27 పథకాలను రద్దు చేశారంటూ చంద్రబాబు ఫైర్. జగన్ సెంటు స్థలాలను రద్దు చేయకుండానే 2 సెంట్ల స్థలంలో ఇళ్లు కట్టిస్తామన్న బాబు. ఆటో డ్రైవర్లు నష్టపోకుండా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంపై భరోసా. సీఎం జగన్ పై దాడి ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం. దాడి ఘటన దర్యాప్తునకు 20 మంది సిబ్బందితో 6 బృందాల ఏర్పాటు. టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న దర్యాప్తు. జగన్ పై దాడి ముమ్మాటికి వైసీపీ డ్రామానే అన్న కూటమి నేతలు. ఘటనపై సీబీఐ విచారణ జరపాలని సీఈఓకు ఫిర్యాదు. ఒకే రాయి 3 చోట్ల ఎలా గాయాలు చేస్తుందని ప్రశ్న. వైసీపీ ఎమ్మెల్యేలు ఏపీని దోచేశారన్న షర్మిల. అక్రమార్కులకే జగన్ మళ్లీ టికెట్ ఇచ్చారని ఆగ్రహం. పాలక ప్రతిపక్షాలు బీజేపీకి బానిసలుగా మారాయని ధ్వజం. మియాపూర్లో క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్. నిర్వాహకుల వద్ద నుంచి 1,96,000 రూపాయలు స్వాధీనం. 5 రోజుల వ్యవధిలో పోలీసులకు చిక్కిన రెండో గ్యాంగ్. రైతు పక్షాన పోస్టు కార్డు ఉద్యమం చేస్తామన్న హరీష్ రావు. కాంగ్రెస్ వైఫల్యాలపై బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని హెచ్చరిక. మంగళవారం సుల్తాన్పూర్లో కేసీఆర్ సభ ఉందంటూ వెల్లడి. సంకల్ప పత్ర పేరుతో బీజేపీ మేనిఫెస్టో విడుదల. 2047 వికసిత భారత్ థీమ్తో 14 అంశాలతో మేనిఫెస్టో. దేశ ప్రగతి, యువత, మహిళలు, పేదలు, రైతులే ఎజెండాగా రూపకల్పన. జూన్ 29 నుంచి అమరనాథ్ యాత్ర. ఆగస్టు 19న ముగుస్తుందన్న పుణ్యక్షేత్ర బోర్డు. ఏప్రిల్ 15 నుంచి యాత్రికులు తమ పేర్లు నమోదు చేసుకోవచ్చని వెల్లడి. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పుల కలకలం. 3 రౌండ్లు కాల్పులు జరిపిన గుర్తు తెలియని దుండగులు. ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టిన పోలీసులు. ఇజ్రాయిల్పై ఇరాన్ ప్రతీకార దాడి. 300కు పైగా డ్రోన్లు, బాలిస్టిక్ మిసైళ్లు, క్రూజు క్షిపణులతో వార్. దాడిని ఖండించిన ఐక్యరాజ్య సమితి. ఇవి ఇప్పటివరకున్న ప్రధాన అంశాలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం www.etvbharat.com వెబ్సైట్ ని సందర్శించండి.